చేసుకుంటున్నాం. ఏంటి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఏంటి ఎలా ఉన్నాయి? బాగుంటాయి. ఇప్పుడు స్టూడియో నుంచి బయటకు వెళ్తే చేసుకుంటాం. అవునా? అంటే ఏంటి అసలు మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అదా ఏంటి అంత నిట్టూర్పు అదా అన్నారు? లవ్ అని చెప్పడం కంటే కూడా లైక్ ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది. ఫ్రెండ్షిప్ ఇంట్లో వాళ్ళకి ఇంకోలాగా అర్థమైంది. సో అలా 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 వాళ్ళ ఫాదర్ ఇంట్లో వాళ్ళకి అలా అర్థమైంది, మీ మధ్యన అప్పుడు అది లేదా? ఏమో తెలీదు. అంటే వాళ్ళు రైస్ చేసిన తర్వాత అన్ని అబద్ధాలు 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 అంటే మీరు చెప్పండి. సరే చెప్తే బాగుంటుంది. ఏముంది నేహతో చెప్పు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేస్తారు, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. తన సింగర్ అయితే అట్లా సాంగ్ పాడడానికి వచ్చే తను. సరే ఫస్ట్ చూసాను, ఎవరో చిన్నపిల్లలే అనుకుని పిలిచాను. తర్వాత తను వచ్చింది, తర్వాత చూసాను, ఫేస్బుక్ లో చూసి పిలిచారు. చిన్నపిల్ల అనుకున్నా కదా, బాగానే ఉంది కదా అని అనుకున్నాను. సరేలే అంతా చూసాను. సర్లే ఇప్పుడల్లా మన పెళ్లి ఇలాంటి జోనర్ మంది లేదు కదా మైండ్ లో. డైరెక్ట్ గా వాళ్ళ అమ్మ నాన్న వదిలే బ్యాచ్ సైన్య వస్తారు సాంగ్ పాడించడానికి. సైన్య వచ్చేవాళ్ళు. సో అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేవాళ్ళు సాంగ్ పాడించడానికి, పాడేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అలాగా వాళ్ళ మదర్ ఫాదర్ బాగా లవ్లీగా క్లోజ్ అవ్వడం చేయడం, ఇంకా నేను కూడా మాట్లాడడం. అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు చాలా మంది సింగర్స్ ని చూస్తూనే ఉంటారు. అంటే తనేనే ఎందుకు మీకు ఆ ఇష్టం ఎందుకు ఏర్పడింది? అందరితో మనం మామూలుగా ప్రొఫెషనల్గా కలుస్తుంటాం, ప్రొఫెషనల్ మాట్లాడతాం. లైక్ తనది కూడా ఒక ప్రొఫెషనల్ టైప్ ఆఫ్లోనే మీట్ అయ్యాము. దాని తర్వాత రెగ్యులర్గా ఆ కమ్యూనికేషన్ మాట్లాడుతూ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ కొంచెం కలవడం, మాట్లాడడం చేయడం. తర్వాత తన ఒపీనియన్స్ అంటే బేసిక్గా మనము చాలామంది అమ్మాయిలు చూస్తుంటాం, అందరు కమర్షియల్ మెంటాలిటీలో ఉంటారు, ఆ జోనర్లో ఉంటారు. సో తిని జోనర్ కొంచెం నేను అనుకున్న ఆలోచనలకి, నేను అమ్మాయిల మీద విరక్తి చెందడానికి ఉన్న ఆలోచనలకి క్వైట్ ఆపోజిట్గా ఉండేసరికి అంటే కొంచెం విరక్తి అంటే విరక్తి కాదు, దాన్ని ఎలా చెప్పాలి, తెలుగు పదం రాక ఏదో చెప్తున్నాను యాక్చువల్లీ నేను. విరక్తి కాదు, లైక్ కొంచెం అంటే అమ్మాయిల మీద ఏదో ఒక సమ్ నెగిటివ్ ఒపీనియన్ ఉన్నది తను చేంజ్ చేసేసింది కొంచెం అట్లా అనే. ఇప్పుడు మనకేం తెలుసు, ఇప్పుడు మ్యారేజ్ సడన్గా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు జోక్స్ అయినా మనం ఏమనుకుంటాం, సో పెళ్ళైతే ఇలా ఉంటుంది, పెళ్ళైతే టార్చర్, ఏరా మామ లైఫ్ ఇలా అయిపోయిందా, అలా అయిపోయిందా అని వింటాం. సో అలా అని సరే ఓహో లేడీస్ ఎంత సాడిస్టా అని ఒక ఫీలింగ్లో ఉంటాం కదా అలా. సో వాటన్నిటికీ క్వైట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ ఉండడం వల్ల నాకు కూడా అరే సార్ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని ఫీల్ అనిపించింది. ఓకే, ఇప్పుడు నేహ మీ వర్షన్ ఏంటి? నా వర్షన్ ఏముంది అంటే ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడేదాన్ని. అంటే మిగిలిన వాళ్ళకంటే కొంచెం ఉల్టా ఉండేదాన్ని అనమాట. తను చెప్పినట్టే అందరిలాగా కూడా కొంచెం ఉల్టా ఉండేదాన్ని. మేబీ అది ఇష్టపడ్డారేమో, మరి అది నచ్చి ఉండొచ్చు. అది కాదు అంటే ఎక్కువ మాట్లాడితే మంచి అమ్మాయిలు కదా, వాళ్ళు కూడా మంచి అమ్మాయిలే అలా. బట్ అంటే లైక్ తన కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా, తన ఆలోచించే విధానం, ఎదుటి వాళ్ళ పట్ల మాట్లాడే విధానము చేసే అవి లైక్ ఒక తన నేచర్ తన ఫ్యామిలీ ఉండేటువంటి స్టైల్, వాళ్ళ ఫాదర్ ఉండేటువంటి వాళ్ళ ఫాదర్ ఈజ్ వెరీ గుడ్. వాళ్ళ ఫాదర్ డాక్టర్ అనమాట. ఆయన తర్వాత ట్రస్ట్ చేయడం ఫ్యామిలీలో, నన్ను ఎట్లా అంటే ఆయన ఎక్కువ ట్రస్ట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇవాళ ఈ సక్సెస్, ఈ లైఫ్ హ్యాపీ రన్ అవుతుంది. ఫ్రెండ్స్ గా ఫ్యామిలీ కూడా మీకు అంటే ఈ లవ్ అనే దాని ముందు చాలా ట్రావెల్ ఉంది. తను ఫస్ట్ మూవీ చేసినప్పుడు తన ఫస్ట్ మూవీలో పాడాను నేను సాంగ్. ఓకే, సో అప్పటి నుంచి తెలుసు అనమాట. సో ట్రావెల్ ఎక్కువే ఉంది. ఓకే, హైదరాబాద్కి రావడము తను కలవడం ఇట్లా 2015-16లో నేను వచ్చింది ఇక్కడికి. సో అప్పుడు అలా కెరీర్ స్టార్ట్ చేసుకుంటూ పోతూ ఒక ర్యాపర్గా, రాక్ స్టార్గా ఎక్కడెక్కడో హ్యాపీగా గర్ల్స్ మధ్య లైఫ్ అనుకున్నా. తర్వాత హైదరాబాద్లో ఇట్లా మరి ఏంటి మీకు ఎప్పుడు షకీల్ హీస్ ద వన్ అని ఎప్పుడు అనిపించింది? అంటే యాక్చువల్గా ఒక్క పాయింట్ నేనేం చెప్పలేను. అంటే వి ఫెల్ ఇన్ లవ్ అని కాదు, వి గ్రూ ఇన్ లవ్. ఒక్క పాయింట్లో ఏమీ అట్లా జరగలేదు. అలా ట్రావెల్లో కలుస్తూ మాట్లాడుతూ ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళకి ఇంకా బాగా తెలుస్తూ అలా ట్రావెల్లో నచ్చడం జరిగింది. సో ఎప్పుడు స్పెసిఫిక్ పాయింట్ అనేది నాకు కూడా తెలియదు. అంటే ఓవరాల్ మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది?
అంతే 15-16. 2015-16. ఓకే. యాక్చువల్లీ ఇంకొంచెం లేటర్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే నేను వచ్చాను, పాడేశాను, వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ మూవీ కోసం పిలిచేదాకా కూడా నేనేమి టచ్ లో లేను. అంటే అప్పటి నుంచి మీరు మిమ్మల్ని ఫేస్బుక్ లో ఫాలో అవటం స్టార్ట్ చేశారు? ఫేస్బుక్ లో ముందు నుంచే. నేను ఒకసారి ఫేస్బుక్ మెసేజ్ కూడా చేశాను, నీకు నువ్వు సాంగ్ పాడతావా, ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ జోనర్ పాడతావా అని చెప్పి, ఇట్లా ఉన్నా యూట్యూబ్లో చూసుకోండి. అరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి యూట్యూబ్లో చూసుకోండి అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను మ్యూజిక్ డైరెక్టర్ నిజమే, కానీ నేను ఇట్లా కొంచెం స్కామ్ అయిపోయాను అనమాట. అంటే ఎవరో పిలవడము, అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండదు, జస్ట్ ఇట్లా కొంచెం ఫ్రాడ్ అయిపోయింది అనమాట. సో అందువల్ల నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలని, తన ఫస్ట్ మూవీ అని చెప్పాను కదా, ప్రొఫైల్లో చూస్తే ఏం లేదు, మ్యూజిక్ డైరెక్షన్ గురించి ఏం లేదు. నిజం చెప్పాను కదా, అసలు మ్యూజిక్ డైరెక్షన్ గురించి ఏం లేదు. ఏదో మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నాడు, పాడాలంటున్నాడు, పాట అంటున్నాడు, ఏంటి అసలు ఇదంతా నిజమేనా అని నేను చాలా రోజులు అసలు రెస్పాండ్ అవ్వలేదు ఫేస్బుక్ మెసేజెస్కి. ఆ తర్వాత ఒక 3-4 టైమ్స్ అట్లా రిపీటెడ్గా పెట్టారనమాట, మీ నంబర్ ఇవ్వండి అని, లేదా మమ్మీ మాట్లాడారు. సో దెన్ అట్లా స్టార్ట్ టేక్ ఆఫ్ అయిపోయి అలా 3-4 టైమ్స్ మెసేజ్ చేసిన తర్వాత అప్పుడు సరే ఏంటోలే అనుకుని అప్పుడు ఒక 5-6 టైమ్స్ ఒకసారి 1-2 టైమ్స్ అలా చేశాను ఊరికి. అంటే అప్పటికే నేను మూవీస్ లో పాడుతున్నాను, అప్పటికి ఒక 1-2 years నుంచి పాడుతున్నా. సో తనకి అది ఫస్ట్ మూవీ, నేను అప్పటికే సాంగ్స్ తెలుసు, నువ్వు సీనియర్ అని తెలుసు నాకు, నేను చిన్న పిల్లోడని తెలుసు. నేను చిన్నప్పుడే వచ్చేసాను ఇండస్ట్రీలో, ఆ విధంగా అయ్యాను అంతే, ఆ విధంగా అయ్యాను అంతే. ఇప్పుడు మమ్మీ మాట్లాడారు కదా ఫస్ట్? అవునవును, తనతో మాట్లాడిచ్చాను, నేను మాట్లాడలేదు. మీకేం చెప్పారు తనతో మాట్లాడారు? మాట్లాడిన తర్వాత ఇది నేను పర్సనల్ గా మాట్లాడలేదు, ఫస్ట్ మా మదర్ మాట్లాడారు. ఇలా మాట్లాడాను, ఏదో నిజంలాగే ఉంది, ఏదో సాంగ్ ఉంది అంటున్నాడు, ఎవరో కొత్త అబ్బాయి లాగా ఉన్నాడు, నువ్వు మాట్లాడు అని అంటే నేను కాల్ చేశాను. అప్పుడు మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు ఇట్లా సో అండ్ సో మూవీ అని చెప్పేసి, ఈ సో అండ్ సో సిచ్యువేషన్ లో ఈ సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ పాడాలి, 2 songs ఉన్నాయి యాక్చువల్గా ఫీమేల్వి, మీ వాయిస్ దేనికి సెట్ అయితే అది మీ చూద్దాము అని అన్నారు అనమాట. అంటే నాకు సో అప్పుడు తను మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అప్పుడు నేను ఇట్ వాస్ ట్రస్ట్ వర్ది అనమాట. సో ఇదేమి స్కామ్ కాదు, ఇదేదో నిజంగానేలే అని చెప్పేసి అప్పుడు సో అండ్ సో డేట్ లో వస్తానని చెప్పి అప్పుడు వెళ్ళాను అనమాట. అది ఫస్ట్ ఈ లవ్ ప్రపోజల్స్ కానీ అలాంటివి అసలు ఇదంతా ఏం లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ హీ కాల్డ్ మీ, యాజ్ అ సింగర్ ఐ వెంట్ అండ్ ఐ సాంగ్ అండ్ ఐ కేమ్ బ్యాక్. ఆ తర్వాత మళ్ళీ టచ్ లో కూడా లేను. ఆ తర్వాత నెక్స్ట్ మూవీ కోసం అని చెప్పి మళ్ళీ పిలిచేదాకా కూడా టచ్ లో నేను. వాళ్ళ మదర్ అడిగారు ఇట్లా ఏంటి ఇట్లా మ్యారేజ్ ప్రపోజల్ ఇట్లా ఇట్లా చెప్పండి. ఇప్పుడు తను ఇట్లా ఫోన్ చేసింది, బిఫోర్ మ్యారేజ్ లవ్ చేయొచ్చా, మ్యారేజ్కి బిఫోర్ లవ్ చేయడమా లేకపోతే ఆ తర్వాత లవ్ చేయొచ్చా అంటే, అదే ఆ తర్వాత ఎవరికి కావాలి, బిఫోర్ నీకు ఓకే అయితే మ్యారేజ్ చేసుకున్నాము లేకపోతే లేదు అని చెప్పి నేను అన్న. అలా అందరు ఇంకా ఫ్యామిలీస్ది అందరు ట్రై చేశారు బాగా గట్టిగా చేయడానికి.